ఓకే, ఇవాళ రాఖీ పండుగ సందర్భంగా ఇక్కడ ఉన్న కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళ సిస్టర్స్ కూడా వచ్చారు. సో వాళ్ళు కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ ఆల్ ద లవ్లీ సిస్టర్స్. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. ఇప్పుడు రాఖీ పండగ కలొచ్చిందండి. ముందుగా అందరికి రాఖీ పండగ శుభాకాంక్షలు. ఎవరో సిస్టర్స్ పక్కన వాళ్ళు వచ్చి నించోండి, రండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఫ్యామిలీ అందరూ ఒకచోటుగా వచ్చారు. ఆల్ ఫ్యామిలీ అండర్ వన్ రూఫ్. శ్రీదేవి డ్రామా కంపెనీ. మా ఒక్కగానొక్క సిస్టర్. చిన్నప్పటి నుంచి మా ఇద్దరు షేరింగ్ ఎలా ఉంటదంటే, ప్రేమ పంచడంలో తను నాకు అమ్మ, తనకు ధైర్యాన్ని ఇవ్వడంలో నేను తనకి నాన్న. మీరు చెప్పండి ఇప్పుడు మీ అన్నయ్య గురించి. నాకు అన్ని మా అమ్మ మా నాన్న అన్ని మా అన్నయ్య. తన్ని మాత్రం బాగా విసిగిచ్చేవాడిని. ఎందుకంటే ఏదైనా నాకు అంటే మిమిక్రీ చేశానంటే ఫస్ట్ దాన్ని రాత్రి పట్టుకొని నిద్ర లేపి ఈ వాయిస్ ఎలా ఉందో చెప్పమని దాని తలకాయ తినేవాడిని. మా అన్నయ్యకి ఫస్ట్ ఫ్యాన్ నేనే. బాబు, మా అక్క పేరు రాణి. మా నాన్న ఫోన్ చేశాడు, అరే ₹1,00,000 కావాలరా అని. మా అమ్మ ఫోన్ చేసింది, డబ్బులు కావాలరా అని. ఈ అమ్మాయి చాలా సార్లు ఫోన్ చేద్ది, బాగున్నావరా తిన్నావరా అని. ఏంటమ్మా ఏమన్నా డబ్బులు కావాలా, ఏమన్నా కావాలరా అని అడిగితే నాకేమవుతురా జనరల్గా అడుగుతున్నా, బాగున్నావా ఏంటి బాగున్నా. కాదక్క చెప్పమ్మా ఏమన్నా కావాలా, పిల్లలు ఉండకంటే ఏ రోజు ₹1 కావాలని అనలేదన్న. ఇప్పుడు కూడా తీసుకోవాలా, వాళ్ళ ఛార్జీలు పెట్టుకునే వచ్చారు ఇప్పటికి. ఒక చిన్న క్వశ్చన్ అక్క, బాబు ఎవరినైనా ప్రేమించాడక్క? బాబు ప్రేమించిండు కానీ ఆ అమ్మాయి బాబుని ప్రేమించాడు. అయ్యా, రీజన్ ఏంటి అక్క మామూలుగా? రీజన్ ఏంటంటే ఈడు పెట్టే ఫీలింగ్ ఆ అమ్మాయికి అర్థం కాల. రీజన్ ఏంటమ్మా, మళ్ళీ ఒకసారి చెప్పరా మాకోసం రీజన్ ఏంటి? ఈడు పెట్టే ఎక్స్ప్రెషన్ ఆ అమ్మాయికి అర్థం కాల. మా బాధ ఎప్పుడైనా మీకు అర్థమైందా? బాబు గురించి మీ మాటల్లో. బాబు ఇప్పుడే కాదండి, ఫస్ట్ నుంచి కూడా వాడంతే ఉంటాడు. కనీసం సెకండ్ ఇయర్ వచ్చిన దాకా కూడా వాడికి ఏం తెలియదు. ఇంత స్థాయిలో ఉన్నాడంటే మాకైతే చాలా గౌరవం ఉంది. అసలు ఎట్లా చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లేదు, అంత కంగారు ఉంది. కానీ అన్న మీరిద్దరు ఒకేలా ఉన్నారన్న. అడిగమ్మా కాదురా, ఇద్దరు ఒకే పోలికలతో ఉన్నావు అంటే ఇంక నువ్వు ఉన్నావుగా, నేను ఎందుకు నిన్ను మరియటవే. ఒక్కటి నీలాంటి పని చేయించో అక్కడ పోయింది. ఓకే కార్తిక్. మా ఇద్దరు అక్కలు మేడం, పెద్దక్క చిన్నక్క. నేను 7th క్లాస్ లో ఉన్నప్పుడు, మాకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు వాళ్ళ కాలేజీలో ప్రోగ్రామ్ అయితే వాళ్ళ సార్ని రిక్వెస్ట్ చేసి మరి ఫస్ట్ స్టేజ్ ప్రోగ్రామ్ అప్పుడు పిలిపించి ఆ స్టేజ్ మీద నాతో మిమిక్రీ చేయించింది అనమాట. సో నాకు నా స్టేజ్ ఈవెంట్స్ కి పునాది మా అక్కేసింది. వీటితో చిన్నప్పటి నుంచి చాలా కొట్లాటలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం అంతా ఉన్నా కూడా ఒక ఏజ్ వచ్చాక అమ్మని చూసుకున్నాడు చూడండి, అది గ్రేట్. భార్యను ప్రేమించిన ప్రతి ఒక్కరు తల్లిని ప్రేమించాలని రూల్ లేదు, కానీ తల్లిని ప్రేమించే ప్రతి ఒక్కరు అందరు ఆడవాళ్ళకి గౌరవిస్తారు. ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ మా కళ్ళ ముందు ఉందంటే వీడి వల్లే. మా అక్క వాసుకి మణి. మీ అందరికి తెలుసులేదా వాసుకి మణి అంటే? రాక్షసులు దేవుళ్ళు మధ్యలో పాలసంలో చిలుపుతారు కదా, ఆ పాము పేరు వాసుకి మణి. సో మా అక్క చిలికి నన్ను ఒక అమృతంలో పైకి తీసుకొచ్చింది. అక్క చిలకడ వరకే నువ్వు అమృతం. అక్క ఎప్పుడు తమ్ముడు బాగా చూసుకుంటది, అన్న ఇప్పుడు చెల్లిని బాగా చూసుకుంటారు. సో అలాగే మా అక్క నన్ను ఇంట్లో ఏ తప్పులు చేసినా ఏం చేసినా అన్ని కవర్ చేసుకొచ్చింది. ఆ తప్పే పెద్ద చేసింది అందుకే అనిపిస్తుంది. ఇప్పుడు చెప్పుకోవడానికి పెద్దగా ఏం లేవు. మా అక్క నేను చెప్తాను ఇంకేమంటే. అక్క, ప్రతి ఒక్కరు నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే మీరే భర్తగా కావాలి, మీరే అమ్మా నాన్నగా కావాలి అంటారు. కానీ వచ్చే జన్మ అంటూ ఉంటే నాకు మళ్ళీ మా తమ్ముడే కావాలి. తమ్ముడు ఇండస్ట్రీకి వచ్చేంత వరకు ఒక 27 years వరకు కలిసే ఉన్నాం. కానీ ఫస్ట్ టైం అక్కడ ఇండస్ట్రీకి వెళ్ళాక రాఖీకి ఎవ్వరూ లేరే కట్టడానికని అప్పుడు బాధపడ్డాను. వాసుకి గారు మీకు ఎప్పుడైనా ఆయన గిఫ్ట్ ఇచ్చారా అలా రాఖీ కట్టినప్పుడు? ఈ రోజే అడుగుదాం అనుకుంటున్నానండి. వదలకండి, గట్టిగా అడగండి. అదే జూబ్లీ హిల్స్ లో ఒక ఫ్లాట్ ఏదైనా తీసుకు
మీ తమ్ముడు ఏమి ఇచ్చాడు, మీ తమ్ముడు ఏమి ఇచ్చాడు అని అందరూ అడిగినప్పుడు నేను మా తమ్ముడు ఇది ఫలానా ఇచ్చాడు. మళ్ళీ ఇచ్చిన తర్వాత అక్కడ పార్కింగ్ ఉంటది, పార్కింగ్ లో కార్ ఉండాలి. కార్ తర్వాత జిమ్ కి వెళ్ళాలి, సూపర్ మార్కెట్ వెళ్ళాలి. ఫ్లాట్ లో మరి ఏసీ ఉండాలి, ఫ్రిడ్జ్ ఉండాలి. కాదక్క, మరి వైజాగ్ వెళ్ళాలంటే మరి ఎయిర్పోర్ట్ ఉండాలి, ఫ్లైట్. మీ అందరికి అంత రెమ్యునరేషన్ ఇస్తున్నారా? నాకు మాత్రం ఇంత తక్కువ ఇస్తున్నారు ఏంటి? ఫ్లాట్, కారు. సార్ ఇవన్నీ కొనాలంటే అన్ని ప్రోగ్రామ్ లోనే ఒక యాంకరింగ్ ఛాన్స్ ఇస్తారేమో అని మా తమ్ముడు కోసం అని నేను అడుగుతున్నానండి. మా అక్క ఎప్పుడు అంటుంటది సుధీర్ యాంకరింగ్ చేస్తుంటే ఈజీగా అయిపోతారని. వద్దాక ఇప్పుడు ఆడికి యాక్టింగ్ రాదు, నాకు యాక్టింగ్ దొరికిపోతాం. సో మా అక్క నా గురించి చాలా హోప్స్ పెట్టుకుంది. యాక్చువల్ గా నీకు తెలియకుండా సర్ప్రైజ్ గా నేను కొనేసాను. పేపర్స్ ఏవి, ఆ బాండ్ పేపర్స్ సంతకం చేసి వెళ్ళిపోతా. ఇంకేం కావాలక? చాలా. సుధీర్ సాయంత్రం మనం జూబిలీస్ ఫ్లాట్ కొన్నాం కదా, అక్క ఇచ్చేద్దాం. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్. వీళ్ళిద్దరు మా చెల్లెళ్ళు. నిజంగా మేడం, వీళ్ళిద్దరు నా చెల్లెలుగా దొరకడం నా అదృష్టం. వీళ్ళు మా బావలకి భార్యగా దొరకడం వాళ్ళ దురదృష్టం. ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే పెద్దగా ఏం లేదు. నా చెల్లి మాధురి, పెద్ద చెల్లి దేవి. ఫస్ట్ నేను సింగర్ అవుదాం అనుకున్నాను మేడం. మా చెల్లి బాగా పాడతానని నేను అవ్వలేకపోయాను. తర్వాత మా చిన్న చెల్లి థియేటర్ ఆర్టిస్ట్, ఇప్పుడు చేయట్లేదు. ఇప్పుడు వాళ్ళ అత్తమ్మ ముందే యాక్టింగ్ చేస్తుంటది. కానీ వాళ్ళిద్దరు ఒకేలా ఉన్నారు, కమల పిల్లలా? లేదురా, సరస్వతి పిల్లలు ఇద్దరు. మా అమ్మ పేరు సరస్వతి. ఈ రోజు రాఖీ పౌర్ణమి కాబట్టి మా చెల్లికి ఎప్పుడు ఏం చేయలేదండి. ఈ రోజు నేను వీళ్ళకి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. ఇవి డమ్మీ అమ్మా, ఇచ్చేయండి. నాన్న ఇగో ఈ క్యాష్ తీసుకో, ఇవి తీసుకో, జాగ్రత్త ఖర్చు పట్టండి. వీళ్ళకి ఎప్పుడు దాకా ఏం చేయలేదండి. నగలు, డబ్బు ఇచ్చాను, ఎంజాయ్ అమ్మా. బావలకి ఇచ్చాను డబ్బులు. ఇవి నీ దగ్గరే ఉంచుకో అన్నయ్య, నీకే అవసరం ఉంటాయి. మీరు చెప్పండి మీ అన్నయ్య గురించి. అన్నయ్య అనే పదానికి నిజమైన రూపం అన్నయ్య. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి కూడా నేను చేసిన ప్రతి పనిలోనూ ప్రతి మూమెంట్ ని నేను నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను. ఒకవేళ దేవుడు గనక కనిపించి వరం అడిగితే నేను మళ్ళీ వచ్చే జన్మలో కూడా నా అన్నయ్యకి చెల్లెలుగా పుట్టాలని అడగను. నా అన్నయ్యకి నేనే అన్నయ్యగా పుట్టి తన రుణం తీర్చుకోవాలని కోరుకుంటాను. మీరు మీ అన్నయ్య గురించి చెప్తుంటే అక్కడ మీ పాప ఏడుస్తుంది. అవును సార్, మా పాప. పైకి రమ్మా. ఎందుకు ఏడుస్తుంది? ప్రసాద్ గారు వేసిన పంచులు పేర్లే కదండి, అందుకే ఏడుస్తుంది. ఏదమ్మా మరొకసారి మావయ్యాను. ఇంకొకసారి అమ్మ మావయ్య అని. ఊరుకోండి. స్క్రిప్టెడ్ అంతా స్క్రిప్టెడ్. ఇది మొత్తం స్క్రిప్ట్. అది మా అన్నయ్య అంటే తనకు చాలా ఇష్టం. ఎందుకంటే తిన్న డెలివరీ టైంలోనే తను దగ్గరుండి అన్ని చూసుకున్నాడు. తిని ఇప్పుడు ఇలా ఉందంటే తనకు కారణం అన్నయ్య. అందరు అక్క చెల్లెలు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు ఇక్కడ దాకా. హలో, అండ్ దయచేసి మీ అక్క కూడా వస్తుంది, అర్థమైందా? ఇప్పుడు తర్వాత తిట్టుడు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ది సిస్టర్స్. ఈవిడ హౌస్ వైఫ్, ఈవిడ వచ్చేసి టీచర్, సిస్టర్ కాదు. సరే, హ్యాపీగా మీరు అందరూ వెళ్ళి అక్కడ కూర్చొని మిగతా ఎంటర్టైన్మెంట్ అంతా కూడా మీరు కూడా ఆస్వాదించాల్సిందిగా కోరుతున్నాము.